అవునండి. బ్రేకప్ గురించి కాదు. ఇట్ వాస్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. నాకు పెళ్లి ఇష్టం లేదు. సో దాట్ బికేమ్ షీజ్ అ ఫ్రీ బర్డ్. అయ్యో, సింగిల్ పీపుల్ ఫ్రీ బర్డ్. రిలేషన్షిప్లో 7 years నుంచి రిలేషన్షిప్లో వాళ్ళు ఎలా ఫ్రీ బర్డ్ నాకు అర్థం కావట్లేదు. అండ్ దాట్ టు ఐ సెడ్ ఓకే, నో ప్రాబ్లం, దట్ టాపిక్ ఓవర్ అండి. తర్వాత మేము హౌస్ ఇంటి లోపల వెళ్ళాము అండ్ వహాపే ఏదైనా బ్యాక్ బిచ్చింగ్. సో సంజన గారు చెప్పింది, అరే ఇట్స్ అ బ్యాడ్ వర్డ్, ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. శ్రీజ అండ్ ఆల్ సెడ్ నో, ఇట్స్ నాట్ అ బ్యాడ్ वर्ड, इट्स नॉट अ बैड वर्ड, इट इज किसी के पीछे बात कर रहे हैं. सो मैंने भी बोला बैड, दैट्स नॉट अ बैड वर्ड. అందుకే కదా ఇది సైలెంట్ ఉంది లేకపోతే గోల్ క్వశ్చన్ you know, speak this word to her, don't tell me, she can listen to something like that. So that triggered me. Why is she speaking? It is not a bad word. I'm only saying it's not a bad word. Then that whole, I said free word is also not right then. But it's okay. We are friends now, and I love her. I think because of her, I love the task, and everything became easy for me. Ritu చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అండి. షీఈ్ వెరీ గుడ్ అండ్ షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్. నేను స్టార్టింగ్లో వాళ్ళకి మిస్అండర్స్టాండ్ చేశాను, కానీ ఓన్లీ గేమ్ గురించి. షీఈ్ స్ట్రాంగ్, లైక్ 3-4 గర్ల్స్ బరాబర్, షీఈ్ వన్ గర్ల్. ఓకేనా? సో బాస్కెట్బాల్ టాస్క్లో శ్రీజ, నేను, రితు will win. We are useless. So Ritu love story. I hope it's true. I wish it's true. Because ade, when you look at it, ade kanipistundi ki I think so. She really loves him. Demon also cares a lot. And ఇప్పుడు అదే బ్యాలెన్సింగ్ పిరమిడ్ టాస్క్లో వాళ్ళ పిరమిడ్ పోయింది కదా. సో ద వే డిమోన్ స్పోక్ టు హర్, ఎందుకు అది పడిపోయింది కదా, మళ్ళీ యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ బ్యాక్, ఎందుకు ఫ్రీజ్ అయ్యారు. సో ఐ థింక్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ హర్. ఐ వాంట్ హిమ్ టు డేట్ అవుట్ సైడ్ ద హౌస్. I would love that. He's very mature and she's like a kid, and she really deserves all the happiness and love in the world. Demon would be the perfect guy. Tiger. మళ్ళీ చెప్పండి. నేను ఆడాను కదా. ఐ డోంట్ నో వై దే ఆర్ సేయింగ్ దట్. నేను ఒక్క టాస్క్ కూడా ఐ క్విట్, సరే ఐ కాంట్ డూ, అదే నేను అనలేదు. ఐ హ్యావ్ ప్లేడ్ ఎవ్రీ టాస్క్. ఈవెన్ సర్కిల్ టాస్క్ ఉంది కదా లాస్ట్ వీకెండ్, అది కూడా ద పర్సన్ దట్ ఐ యామ్, సంజన గారు నేను సేమ్ పుషింగ్ పుల్లింగ్, అదే విల్ గెట్ హర్ట్, నాకు భయం. సో బట్ దాట్ టాస్క్ కూడా నేను వెళ్ళాను అండ్ డీమాన్ నేను హాఫ్ ఇన్ ఉన్నాను. అండ్ తర్వాత శ్రీజ ఇస్ దేర్, ఇఫ్ యూ వాచ్ దట్ క్లిప్ అగైన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఈవెన్ టాస్క్ దట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్, నేను నా బెస్ట్ ఐ గేవ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ మామూలు లైఫ్లో 25 years నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అలాంటి గేమ్స్ ఐ డోంట్ లైక్. I go to the gym, okay, అది కూడా లేదు. ఇప్పుడు I walk a lot, but ఇలా అంటే పుషింగ్ గేమ్స్ ఐ హావ్ నాట్ ప్లేడ్. స్కూల్లో కూడా ఖోఖో, వాలీబాల్ అంతే. దిస్ వాజ్ మై లైఫ్ ఫస్ట్ టైం. మీకు అదే బెలూన్ గేమ్ గుర్తుందా? సో సంజన గారు నాకు అడిగింది, మీకు యు నో హౌ టు బ్లో అ బెలూన్. నాకు కిడ్స్ లేదు, నేను నా బర్త్డే వేరే వాళ్ళకి బర్త్డేలు ఇలా కూడా బెలూన్స్ ఐ నాట్ బ్లోన్. గెట్ ద బెలూన్స్ రెడీమేడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఐ నెవర్ డన్ ఇట్, బట్ ఐ విల్ ట్రై. And that day I could blow the balloon, I could tie the knot. Adi first time for me, but I enjoyed. So I don't know why they're saying I'm not playing any task. Every task, never said I quit. And I have won so many tasks. అదే రాము గారు, శెట్టి అన్న, నేను ఒక టీంలో ఉన్నాను. వి టైడ్ దట్ రోప్, పెగ్స్ ఉంది,
ఫ్లోర్లో, అది కూడా మేము విన్ అయ్యాను. దే వర్ కాలింగ్ మీ ద వాట్ లేడీ లక్ బికాస్ ద 2 days, those 2 days ఫ్రమ్ రెడ్ టీమ్ ఆ 2 days ఫ్రమ్ yellow team to red team షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ ఐ వాజ్ విన్నింగ్ ఇన్ yellow team విత్ శెట్టి అన్న అండ్ రాము గారు. తర్వాత నేను అదే మిక్స్ మ్యాచ్ అయ్యి రెడ్ టీమ్కి వెళ్ళాను విత్ ఇమాన్యుల్ గారు అండ్ కళ్యాణ్. దే స్టార్టెడ్ విన్నింగ్, సో దే వర్ కాలింగ్ మీ లేడీ లక్. సో వీ ప్లేడ్ ఆల్ ద గేమ్స్ యాజ్ అ గ్రూప్. తర్వాత సంజన గారు అండ్ నేను కూడా వీ వర్ number 2 ఫ్రమ్ having no rank to number 2 rank. 2 girls who were scared of pulling games. We did extremely well and lovely games. I'm a fan of the Bigg Boss games. Hanji. అవునండి, ఐ ఆల్సో ఫీల్ చాలా సేఫ్ గేమ్. వాళ్ళు అందరికీ ఒక వెరీ స్వీట్ ఇమేజ్ ఇచ్చి వెరీ నైస్. రాముది తమ్ముడు ఉంది అన్న, రైట్. శెట్టి అన్నకి సుమన్ అన్న దట్స్ ఆల్. సో హీస్ లయన్ అన్న టు సంజన గారు, నానా టు తనూజ, దివ్య గారుకి చెల్లి అండ్ వాట్ ఎవర్ రిలేషన్షిప్ దే హ్యావ్. బట్ ఐ థింక్ హీస్ యూజింగ్ పీపుల్, దట్ ఈస్ మై ఒపీనియన్. కానీ రాము క్యాప్టెన్ అయినప్పుడు రాము డిసిజన్స్, లాట్ ఆఫ్ డిసిజన్స్ ఆర్ నాట్ రాముస్ డిసిజన్స్. ఇట్ ఈస్ బర్నీ గారు టెల్లింగ్ హిమ్ వాళ్ళు. సో వీఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ డ్యూరింగ్ రాము క్యాప్టెన్సీ కదా. సో బర్నీ అన్న చూసి, అరే సంజన గారు ఫ్లోరా ఇంటిలో కూర్చి హాట్ వాటర్ లేదంటే టీ తాగుతున్నారు, వాళ్ళకి చెప్పమని చెప్పు. సో రాము డజంట్ వాంట్ టు సే అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ బర్నీ అన్న ఇస్ యాక్చువల్లీ, like I called him the puppet master. That is because he is using people and simple people. Shetty Anna, Ramu Garu are simple people. They being used, we feel it. Everyone is feeling it. So I think he is using relationships and people. Not something I like about him. I love Emmanuel Garu. One person who is complete entertainment, good soul, అమేజింగ్ ప్లేయర్, అన్ని గేమ్స్ ఆడతారు. అండ్ ఇంకా అడ్వైస్ కూడా మంచిగా ఇస్తారు. సో అన్ని అడ్వైస్, ఐ ఆల్సో వెంట్ టు ఇమాన్యుల్ గారికి, నాకు కొంచెం పెప్ టాక్ కావాలి, మీరు మమ్మీకి చాలా మంచి అడ్వైస్ ఇస్తారు, నాకు ఈరోజు పెప్ టాక్ కావాలి. ఐ థింక్ సంచాలక్ టైంలో, ఐ డోంట్ రిమెంబర్ వాట్ టైం, కరెక్ట్ అడ్వైస్. అండ్ ఈవెన్ సంజన గారు ఏదైనా తప్పు చేస్తే, మమ్మీ యూ ఠీక్ నే కియా, లేదు మమ్మీ ఇలా లేదు, ఐ హ్యావ్ టు డూ లైక్ దట్. కామెడీ, ద బెస్ట్ కామెడీ వాజ్ క్యాప్టెన్సీ టాస్క్లో సంజన గారు, వి ఆల్ నో షీ వాంట్స్ టు గివ్ ఇమాన్యుల్ గారు క్యాప్టెన్సీ బికాజ్ సంజన గారు కోసం వాళ్ళు క్యాప్టెన్సీ రిటర్న్ చేశారు కదా. కామెడీ ఏముంది, సంజన గారు రాంగ్ స్విచ్, అదే ఆఫ్ ఆన్ లైట్స్ వాళ్ళ టాస్క్లో, లాస్ట్లో ఇమాన్యుల్ గారు మమ్మీ ఏం చేశారు, కొంచెం యూ సపోజ్ టు థింక్, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ నాట్ ద క్యాప్టెన్, వాట్ ఆర్ యూ థింకింగ్. సో he's an amazing person. I think he's playing a lovely game and I also personally want to see him win the game. I really want him to get the trophy. చెప్పండి. అవునండి, అది లాస్ట్ 7 గుడ్డు అనే విషయం. జైల్లో నేను ఉన్నాను, జమ్మూ జైలు. అవును, లేదు, నేను జైల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఫుడ్ లేదు కదా. సో వాళ్ళు నా కోసం యాజ్ అ ఫ్రెండ్ షీ గాట్ ఫుడ్ ఫర్ మీ, ఐ హ్యాపీ. లేదు, ఐ థింక్ దట్ 7 eggs విషయంలో 7 eggs. అదే స్టార్టింగ్లో ఎస్. సో సంజన గారు కాన్స్టెంట్గా దొంగతనం చేస్తూనే ఉంటుంది.
फर्स्ट जब ఫస్ట్ ఎగ్ का बात हुआ yes everyone was చాలా upset because అందరికీ ఫుడ్ లేదు ప్రోటీన్స్ లేదు అండ్ సంజన గారు నాకు ప్రోటీన్ కావాలి అది చెప్పి షీ హ్యాడ్ దట్ ఎగ్ yes there was a lot of trouble దాని తర్వాత నేను కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్ జైల్లో ఐ వాజ్ ఇన్ ద జైల్ ఆ టైంలో నాకు కూడా ఐ నీడెడ్ ఫుడ్ రైట్ she got chai for me, she got food for me, and why will I say no? When you're in jail and you don't have food, that's human nature. But जब मैं जेल में हूँ मुझे भी खाना चाहिए, that is human instinct, कदा survival instinct. तब मैं क्यों उनको बोलूँगी कि आप चोरी कर नहीं, तब मैं मुझे भी तो सर्वाइवल इंस्टिंक्ट मेरा क्या है, ह्यूमन नेचर क्या है, राइट. सो तब मैंने बिल्कुल नहीं बोला, मैं नहीं बोलती. सबको खाना वहाँ पे कम था, जब टेनेंट हाउस में थे, जेल में और कम था. सो why will I say no, I don't know. But yes, ఆ 7 గుడ్డు విషయంలో వాళ్ళు నాకు చెప్పింది మీరు షీ టోల్డ్ మీ మీరు తినండి యూ విల్ బి అ హీరో. ఐ సెడ్ లేదమ్మా ఐ డోంట్ వాంట్ టు బి అ హీరో. అండ్ అదే మీరు ఫుడ్ మానిటర్ కదా సో డోంట్ డూ దిస్. వేరే ఐడియా చెప్పండి విల్ డూ ఇట్స్ ఫన్ ఓకే నో ప్రాబ్లమ్ బట్ కొంచెం వేరే సంథింగ్ ఎల్స్. No, 7 గుడ్డు. I said but they have made it for food, they are going to eat now. Egg curry చేస్తున్నారు. లేదు egg curry లేదు. I said no, I know it's egg curry. No, I will do. సరే ఓకే ఇట్స్ చాలా ఫన్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఓకే మీ ఇష్టం. I can't see, she knows she's been doing. I can only tell her that you're the food monitor. They're about to eat food and I don't want to be the hero but it's not looking. Next day I also told her, I said oka hero people in need ki food istaru. ఆ జైల్ టైంలో మీరు నా హీరో అయ్యారు ఎందుకు కానీ పీపుల్ ఇన్ నీడ్కి మీరు ఫుడ్ ఇచ్చారు. ఒక జీరో వేరే వాళ్ళతో హీ విల్ స్టీల్ ఫుడ్. అదే నా నెక్స్ట్ డే వాళ్ళకి చెప్పాను సంజన గారు hero will never take food from people, he will give food to people. So our jail task force, she was my hero because she gave me food. But yes, she wanted to okay nanu bore kuttindi emo, so that was her line and she wanted to do it. Yes ask. మేడం మీరు సంజన గారికి హాంజీ ఫ్రెండ్ లాగా కాకుండా ఒక అసిస్టెంట్ లాగా చేస్తారని అంటున్నారు. ఓకే ఆన్సర్ చేస్తా. నాట్ అసిస్టెంట్, షీ బికేమ్ లైక్ మై మదర్. ఓకే మీరు మీ గేమ్ మర్చిపోయి లేదండి ఆ హౌస్లో నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేదు ఓకేనా. అందరికీ గ్రూప్స్ అయింది. అదే నేను చెప్పాను ఇఫ్ సంజన గారు నేను ఒక మేల్ ఫీమేల్ అయితే అదే రొమాంటిక్ రిలేషన్షిప్ లాగా ఇట్ వుడ్ గో. బట్ 2 ఫీమేల్సే ఒకరికి పెళ్ళి అయింది, షీ హ్యాస్ కిడ్స్, I'm into a relationship. There are 2 women. What can we do? According to you, yes, who will be the winner? I want Emmanuel Garu to be the winner and I want to see Sanjana Garu in the top 5. I also wanted to see Shrija in the top 5. I really wanted Shrija to be in the top 5. So news naku when they told me Shrija is eliminated, I still can't believe it. I'm still in shock. Sorry? Are you feeling your elimination is fair or unfair? కష్టమైన క్వశ్చన్ ఒకటే. I think I don't know. నేను కూడా సోషల్ మీడియా చూసాను. I think I have little more votes. I was not the least the person with the least votes. So but that is life. That is Big Boss. Life flow. Sometimes things happen. You just have to accept it with a smile. Thank you so much. Thank you.